బట్టల మరకలు పూర్తిగా వదిలించే ప్లాంట్ బేస్డ్ డిటర్జెంట్ లిక్విడ్ ఎలిమ్ డిటర్జెంట్ లిక్విడ్. చాట పొర్రు చిన్నోడును జొన్నపాడు జున్ను ముక్కానా. చదువు కాస్త అయ్యేదాకా ఆగండర్రా అంటే నన్నే మబ్బులో పెట్టేస్తున్నారన్నమాట. ఏంటి వేషం? ఏం చెప్పటావు? ఇంట్లో ఎవరైనా చూస్తే అందుకే ఈ వేషం ఎందుకు వచ్చాం. ఎంత భయపడ్డానో తెలుసా? ఎందుకు భయం? రాజా ఇదిగో కాఫీ తాగు నాన్న. రాత్రి మన ఇంటికి దొంగ వచ్చాడు రా. మన ఇంటికి దొంగ వచ్చాడా? మరి నేను లేపలేదే. ఈ మాత్రం దానికి నువ్వెందుకు? మూడుగేట్టు ఒక్కటేసాను మాడు పగిలుంటుంది. కాఫీ తీసుకో. ఆ చెయ్యేంటి? అదేమిట్రా అంత దెబ్బలా తగిలింది? మోటార్ సైకిల్ మీద వస్తుంటే చెట్టు కొమ్మ తగిలింది అత్తయ్య. మోటార్ సైకిల్ మీద వస్తుంటే చెట్టు కొమ్మ తగిలిందా? అలా పెడుతుంటే ఆ కొమ్మ తగిలి ఉంటుంది. సరిగ్గా అదే జరిగింది అత్తయ్య. ఇదిగో ఈ కొమ్మ మీద తగిలింది. తగిలింది తగులుతుంది. తగిలే వయసు కాదు, తగిలే ఉంటుంది. ఏమండి, ఏమిటి ఆలోచిస్తున్నారు? ఏం లేస్తుంది. లేదేదో ఉంది. ఇంత రాత్రి వరకు మీరు నిద్రపోలేదంటే? ఏం లేస్తుంది. ఒక సమస్య నన్ను తీవ్రంగా వేధిస్తోంది. ఏమిటది? ఒక కుటుంబంలోంచి ఒక ముఖ్యమైన మనిషి వెళ్ళిపోతే వాళ్ళ పరిస్థితి ఏమిటా అని ఆలోచిస్తున్నాను. ఎవరండి? మన కృష్ణమూర్తి సుమతి. వాడి పరిస్థితి చాలా ప్రమాదంగా ఉందని, 2-3 రోజుల మించి బ్రతకకపోవచ్చని బాంబే హాస్పిటల్ నుంచి ఉత్తరం వచ్చింది. వాడు బాంబే వెళ్ళేటప్పుడు తన విషయం ఎవరికీ చెప్పొద్దని నాతో ప్రమాణం చేయించుకున్నాడు. ఇప్పుడు ఈ విషయం వీళ్ళకి చెబితే వాడికి ద్రోహం అవుతుందా, ఆ కుటుంబానికి మేలవుతుందా అని తేల్చుకోలేకపోతున్నాను. ఒక మనిషి మీ కళ్ళ ముందు ఆత్మహత్య చేసుకుంటూ నన్ను ఆపితే నా మీద ఒట్టు అన్నాడనుకోండి, అడ్డుపడి ఆపుతారా లేక ఒట్టుకు భయపడి ఆగిపోతారా? ఆపుతాను. ఇది అంతేనండి. కానీ ఆ ఇంట్లో ఉన్న మనుషుల మధ్యకి వెళ్ళి కృష్ణమూర్తి చనిపోతున్నాడన్న దుర్వార్త నేను అందించలేను సుమతి. ఒక ఇల్లాలు మరొక ఇల్లాల దగ్గరకు వెళ్ళి నీ భర్త చనిపోతున్నాడమ్మా అని చెప్పడం ఎంత కష్టమో నాకు తెలుసండి. అయితే చెప్పడం ఎంత అవసరమో కూడా నాకు తెలుసు. అందుకని నేనే వెళ్ళి చెప్పొస్తాను. తన బుట్ట చెరిగిపోయేలోపు భర్తను చివరిసారిగా చూడని భార్య బ్రతుకు నరకం అండి, నరకం. ఏం రాశాడో చూడు. నా గురించి రాసుంటాడు. ఇంత పెద్ద ఉత్తరం అయినప్పుడు ఇంట్లో అందరి గురించి రాసుంటారులే నానమ్మా. చిరంజీవి బేబీకి మీ ఎవ్వరి గురించి కాదు, నా గురించి. ఆ రాత్రి నాకు తమాషైన కల వచ్చింది. నాకు రెక్కలు వచ్చినట్టు. చూడాలమ్మా ఎంత బాగుందో. నా బంగారు తండ్రి బానే ఉన్నాడే రెక్కలు వస్తే. నేను ఆకాశంలో ఎగురుతున్నట్టు. ఎంత బాగున్నారు. తర్వాత ఈ బొమ్మలో నేను మన ఇంటి మీదుగా ఎగురుతుండగా మీరంతా టాటా చెప్తున్నారట. తెల్లవారుగానే బొమ్మలు గీసి నీకు పంపుతున్నాను. బాగున్నాయమ్మా? ఇట్లు మీ డాడీ. నానమ్మా, ఇక్కడ మనందరం డాడీకి టాటా చెప్తున్నావు. నానమ్మా, నువ్వు ఇక్కడ ఉన్నావు చూడు. ఎంత బాగా గీసాడే బొమ్మలు. అవును, వాడు ఎగిరిపోతుండగా చూసేవాడలో నేను ఉన్నాను. ఎంత బాగున్నాడే. శ్రీలక్ష్మి గారు. అరే సుమతి గారా, రండి రండి. సినిమా నుంచి వస్తూ మిమ్మల్ని చూసి వెళదామని. రండి కూర్చోండి. ఏమిటి అలా చూస్తున్నారు? ఏమీ లేదు, మీతో ఒక విషయం చెబుదామని వచ్చాను.
అత్తయ్య ఏమ్మా నేను ఒకసారి బొంబాయి వెళ్తాను. ఆయన్ని సార్ చూడాలంది అత్తయ్య. బొంబాయి పెడతావా? అలాగేనమ్మా, తప్పకుండా పెడుతూ కానీ. అమ్మా నేను వస్తానమ్మా. తప్పమ్మా, నేను త్వరగా వచ్చేస్తాను కదా. నేను నీతో పాటు తిరిగి వచ్చేసానుగా. అమ్మ ప్లీజ్ నాన్న చూడాలను. నా బంగారు తల్లి కదా, చెప్పిన మాట వినాలమ్మా. తప్పమ్మా. అమ్మా ప్లీజ్. పిచ్చి మొహాలారా, దానికి అబ్బాయి మీద గాలి మళ్ళీ అడగలేక అడిగి అది పెడుతుంటే మీరు వెంట పడతారేమిటి? అవునే సునీత, చిన్నపిల్ల దాన్ని సముదాయించడానికి బదులు పెద్దదాను నువ్వు కంట తడి పెట్టుకుంటావేమిటే? అమ్మా బేబీ చూడు, మరి నాన్న ఇల్లు దొరికిందని ఉత్తరం రాశాడమ్మా. అమ్మ వెళ్ళి బాగుందో లేదో చూసి వస్తుంది. ఇల్లు చూడటానికి ఇంటెల్లపాది బయలుదేరి బొంబాయి పెడితే ఎంత అయిపోతుంది? ఇల్లు బాగుందనుకో మనం అందరం బయలుదేరి వెళ్ళిపోతాం కదా. ఇప్పుడు చెప్పమ్మా, అమ్మని వెళ్ళమంటావా? నా తల్లి బంగారం కదూ. చూడు లక్ష్మి, నువ్వు వెళ్ళగానే ఇల్లు ఎలా ఉందో, మేము ఎప్పుడు బయలుదేరి రావాలో వెంటనే ఉత్తరం రాసేసాయి. అన్నట్టు మర్చిపోయాను, ఈ సున్నుండలు తీసుకెళ్లి అబ్బాయికి ఇవ్వు. నీకు తెలుసుగా వాడికి వెంటే ఎంత ఇష్టమో. నువ్వు కూడా 2 నోట్లో వేసుకో. సిస్టర్, రూమ్ నెంబర్ 120 ఎక్కడ? అదేనమ్మా. లక్ష్మి, ఏమండి, ఏమిటండి ఇలా అయిపోయారు? నేను ఇక్కడ ఉన్నానని నీకెలా తెలిసింది? భార్యగా మీ పరిస్థితి నాకు తెలియడం అవసరమని మన డాక్టర్ గారి భార్య కనికరించి నాతో చెప్పారండి. ఆలుమగల అనుబంధం సావు బ్రతుకులకు అతీతమైందంటారే. ఈ విషయంలో నన్ను ఎందుకు దూరంగా నెట్టేశారు? నేను మీకేమీ కాననుకున్నారా? లక్ష్మి, నా విషయం అమ్మకి పిల్లలకి చెప్పొచ్చావా? మీ మీదే ప్రాణాలు పెట్టుకున్న అత్తగారికి, మీకు ముళ్ళు గుచ్చుకున్న విలవిల్లాడిపోయే పిల్లలకి ఈ విషయం చెప్తే వాళ్ళు ఏమైపోతారోనని భయపడ్డానండి. వారి గురించి నువ్వెలా ఆలోచించావో మిమ్మల్ని అందరిని గురించి నేను అదే విధంగా ఆలోచించి చెప్పకుండా బయలుదేరొచ్చాను. పిల్లలు ఎలా ఉన్నారు? తీయటి అబద్ధాన్ని చవి చూస్తూ పడున్నారు అక్కడ. ఏమండి, అత్తయ్య మీకు సున్నుండలు పంపించారు. సున్నుండరా? ఏవి? మీరు తినొచ్చా? అడవుల్ని కాల్ చేస్తున్న అగ్నిని చెంచాడు నీ పెంచను లేదు, గ్లాసు నీళ్లు ఆర్పను లేవు లక్ష్మి. ఇందులో పంచదార తీపి కంటే అమ్మ అభిమానపు తీపి ఎక్కువగా ఉంటుంది. ఇటివ్వు. టిఫిన్ రెడీ, రండి. వస్తున్నా. సున్నుండల కోసం తిరవాలా లక్ష్మి? అబ్బాయికి అలా చూపిస్తే చాలు.
నా జింజిన్న 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 ఏం తిన్నా నా జింజిన్న ఏమిటి అలా నవ్వుతున్నారు? భవిష్యత్తును తలుచుకుని కన్నీళ్లు పెట్టుకోవడం కంటే గతాన్ని తలుచుకుని నవ్వుకోవడం మంచిదని ఈ సున్నుండలు తింటుంటే అమ్మ జ్ఞాపకానికి వచ్చింది. అమ్మని పిల్లల్ని చూసి ఎన్నో ఏళ్ళైనట్టుంది లక్ష్మి. ఏమండి, మనం ఇంటికి వెళ్ళిపోదామండి. ఈ జబ్బుకు మందే లేదా? జబ్బుల గురించి గుర్తు చేయకు లక్ష్మి. డబ్బు తీర్చలేని జబ్బు ఇదొక్కటే. నృత్యం చేయడని ఇక్కడ వాడుబాయ్. నాకేం కావాలన్నా చేదోడు వాదోడుగా ఉంటుంటాడు. నమస్కారం. అమ్మమ్మ, మీరు నాకు నమస్కారం పెట్టకూడదు తల్లి. చిన్న కుర్రాన్ని ఆయుష్ సగం తగ్గిపోద్ది. మా ఆవిడ మీ పక్క మీద ఇంటి ఆవిడ కాకపోతే వంట ఆవిడ కూర్చుంటుంది ఏంటండి? చూడగానే అనుకున్నా వస్తా. ఎక్కడికయ్యా? ఇంటికండి. డ్యూటీ అయిపోయింది. వేళకి ఇంటికి వెళ్ళకపోతే మా హౌస్ వైఫ్, అదేనండి నా భార్య, ఏదో ఒక ఫినిషింగ్ టచ్ ఇచ్చేస్తుంది. ఆ లడ్డు ఇప్పించండి బాబు. ఏంటమ్మా? అలాగేనమ్మా. ప్రిపేర్ ఇంజెక్షన్. ఏం పర్వాలేదు, హీ విల్ బి ఆల్ రైట్. ఇవాళ డ్యూటీకి ఏదన్నా మంచి ఫినిషింగ్ టచ్ ఇవ్వాలి. తాతగారు, మీ గుండె నొప్పి ఎలా ఉంది? అలాగే ఉంది పాపం. నోరు తెరవండి. ఇప్పుడు అటు తిరిగి పడుకోండి. ఇప్పుడు ఇటు తిరిగి పడుకో. లక్ష్మి, నేను కోరిక కోరుకుంటాను, తీరుస్తావా? ఏమిటండి అది? పోయిన వారికి శ్మశానంలో సమాధులు కడతారు,
లేకపోతే ఇంటి దగ్గర పెద్ద పెద్ద ఫోటోలు పెట్టి దండలు వేస్తారు. ఆ దండలు సమాధులు నేను కోరటం లేదు లక్ష్మి. నేను కోరేదల్లా నేను పోతే నా జ్ఞాపకార్థం నన్ను బొట్టుగా తీర్చిదిద్ది ఆ బొట్టును నీ నుదుట ధరించమని. నీ నుదుట వెలిగే బొట్టు అప్పుడు మామూలు బొట్టు అవ్వదు లక్ష్మి, నా జ్ఞాపక చిహ్నం అవుతుంది. నా చావు అమ్మకు బేబీకి తెలియకుండా ఉండాలంటే, 4 కాలాల పాటు వాళ్ళు జీవించాలంటే నువ్వు బొట్టు కాటుకలతో వాళ్ళకు కనిపిస్తుండాలి. నా కోరిక తీరుస్తానని, ఆ బాధ్యత నువ్వు తీసుకుంటానని మాటివ్వు లక్ష్మి. పోయాడన్న మాట మహానుభావుడు. మొగుడు పోయాక కూడా బొట్టు కాటుక, బొట్టు కాటుక, బొట్టు కాటుక.